హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే 2 లేయర్స్ ఫ్రాక్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ చాలా ఈజీ మెథడ్లో అందరికీ అర్థమయ్యే విధంగా చూపించబోతున్నా అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు కూడా ఈ ఫ్రాక్ని చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. ఈ ఫ్రాక్కి క్లాత్ ఎంత పడింది, ఎన్ని మీటర్స్ తీసుకున్నా, అలాగే లైనింగ్ ఎన్ని మీటర్లు తీసుకున్నా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ కార్నర్కి హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ బాడీ కటింగ్ అయితే చూపిస్తున్నా అండి. ఇప్పుడు మనం బాడీ లెంత్ అయితే కొలుచుకోవాలి. లెంత్ వచ్చేసి 14 ఇంచులు, 1 ఇంచు ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 15 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ కింద మనం మార్కింగ్ చేసాం కదా, స్ట్రైట్ లైన్ వేసుకున్నాం. ఆ లైన్ దగ్గర నుంచి పైకి అనమాట. ఈ లాస్ట్లో కూడా 15 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లెంత్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నేను చెస్ట్ వేస్ట్ లూజ్ అయితే చూపిస్తున్నా. చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ అండి, వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్ అనమాట, లెంత్ 14. ఓకేనా. ఇప్పుడు మనం నడుం లూజ్ని అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచులు కదా, 32 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 8 ఇంచులు వస్తుంది అనమాట. 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 1 ఇంచుకి ఒక మార్కింగ్, 2 ఇంచులు ఖర్చు కోసం. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు అనమాట. 15 ఇంచుల్లో సగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 15 ఇంచుల్లో సగం వచ్చి 7.5 ఇంచులు. 7.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచు సైడ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని 8 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ వచ్చేసి సేమ్ మనం అక్కడ 8 ఇంచులు ఏదైతే తీసుకున్నామో అదే 8 ఇంచులు మనం ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి మనకి 40 ఇంచులు. 40 ఇంచుల్లో 4వ భాగాన్ని అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 40 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 10 ఇంచులు వస్తుంది. 10 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే 2 ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ని చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ రెండు మార్కింగ్ని కలుపుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే 2 ఇంచుల ఖర్చు కోసం వదిలాం కదా, ఆ మార్కింగ్లను కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ డౌన్కి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లోపలికి ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా స్కేల్ పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ బోట్ నెక్ షేప్ వచ్చేటట్టు అంటే డ్రాప్ నెక్ వచ్చేటట్టు అయితే మార్కింగ్ చేస్తున్నా అండి. అందుకనే షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఆర్మ్ రౌండ్ని ఇలా మార్క్ చేసుకోండి. ఈ కార్నర్ ఉంది కదా, దీంట్లో ఇలా రౌండ్గా ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి కొలుచుకోవాలి. ఆర్మ్ లూజ్ కోసం పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ కొలుచుకుందాం. మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 18 ఇంచులు అండి. 18 ఇంచుల్లో సగం వచ్చేసి 9 ఇంచులు అనమాట. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం వదిలి కొలుచుకుంటే 9 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. అంటే మనకి ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ విడ్త్ కొలుచుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా కొంచెం మనం ఈ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం వదిలేసి నెక్ డీప్ని అయితే కొలుచుకోవాలి. నెక్ వచ్చేసి 8 ఇంచులు అండి. ఎందుకంటే ఇది మనకి ఫ్రాక్ కాబట్టి 8 ఇంచులు సరిపోతుంది. మీరు కావాలంటే నెక్ని ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నెక్ పైన 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ పైన మార్కింగ్ నుంచి డౌన్కి 3 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా 3 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని పైన బోట్ నెక్ షేప్ వచ్చేటట్టు ఇలా డ్రా చేసుకోండి. ఈ కింద సగం బాక్స్ ఉంది కదా, దీంట్లో మనకి నచ్చిన షేప్ని అయితే నెక్ షేప్ని డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే డ్రాప్ నెక్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాము. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్ని అయితే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డాట్ మెజర్మెంట్ తీసుకోవాలి. డాట్ కోసం మనం 8 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర టేప్ పెట్టేసి మధ్యలో కంటే 4 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి.
అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెం లైట్గా ఇలా కర్వ్ షేప్ ఇచ్చేయాలన్నమాట పైకి. ఇక్కడ నుంచి మనం పైకి ఒక 1 ఇంచు లోపలికి తీసుకోవాలి సైడ్ కటింగ్ లా. అలాగే ఇక్కడ డాట్ కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్ని ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడైతే మనకి బ్యాక్ డాట్ వచ్చేసి 1 ఇంచ్ వస్తుంది. మొత్తం డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచులు తీసుకుందాం. మీరు బాడీ లెంత్ని బట్టి ఈ డాట్ సైజుని అయితే పెంచడం తగ్గించడం చేసుకోవచ్చు. ఈ 14 ఇంచుల బాడీకి అయితే 4.5 ఇంచుల ఖర్చులతో కలుపుకొని కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ కింద హెచ్చు తగ్గులు లేకుండా లైన్ డ్రా చేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా కటింగ్ స్టార్ట్ చేసుకొని పైకి మార్కింగ్ చేసాం కదా, లైట్గా అంటే ఒక 1 ఇంచ్ పైకి వచ్చేస్తుంది అనమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పై నుంచి మనం ఈ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ బోట్ నెక్ షేప్ కట్ చేసాం కాబట్టి ఇలా వచ్చిందండి. లేదు అనుకుంటే మనం యూ షేప్లో కట్ చేసుకుంటే షోల్డర్ మెజర్మెంట్ లేకుండా అది వేరే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ నెక్ రౌండ్ అయితే కట్ చేయలేదు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. మిగిలిన లైనింగ్ని ఇలా ఒక సైడ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ మొత్తం వేస్ట్ కాకుండా ఒక్క సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ క్లాత్ అయితే ఎక్కువ వేస్ట్ కాదు. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దీనిపైన పరిచేసి మార్కింగ్ ఏం అవసరం లేదండి. ఇది ఎలాగైతే ఉందో సేమ్ అలాగే దీన్ని పక్క నుంచి కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాచు పెట్టుకోండి. అలాగే నెక్ దగ్గర ఒక నాచు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లోతునైతే తీసుకోవాలండి. మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని వేసేసి కట్ చేసాం కదా, ఫ్రంట్ లోతుని ఇలా మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లోతు తీయకుండా మనం కుట్టేసామంటే ఫ్రంట్ అయితే కొంచెం లూజ్గా అంతా సెట్ అయినట్టు అయితే అనిపించదండి. ఫ్రంట్ లోతు కట్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ అనేది నీట్గా సెట్ అవుతుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ డౌన్ అయితే ఇంకా మెజర్ చేయలేదు కదా, ఇప్పుడైతే ఫ్రంట్ డౌన్ని మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నామండి. మీకు కావాలంటే దీనికంటే ఎక్కువన్నా పెంచుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3.5 తీసుకున్నాం కదా, అదే 3.5ని ఇక్కడ మార్కింగ్ చేసి ఇక్కడ రౌండ్ షేప్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాము. మీరు ఈ నెక్ రౌండ్లా వేరే డిజైన్ ఏదన్నా కావాలనుకున్నా సరే మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు బాడీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కింద గేర్ పీస్ కూడా కట్ చేసేసానండి. అంటే మనం మెయిన్ పీస్ ఏదైతే తీసుకున్నామో ఫ్రాక్ గురించి ఆ ముక్కలు కూడా కట్ చేసేసాను. ఆ కటింగ్ ఎంత తీసుకున్నాము, ఎంత వెడల్పు తీసుకున్నాం, ఎంత పొడవు తీసుకున్నాం అనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఈ సింగిల్ లేయర్ వెడల్పు వచ్చేసి ఎంత ఉందో చూద్దామండి. సింగిల్ లేయర్ వెడల్పు వచ్చేసి 43 ఇంచులు ఉందండి. ఓకేనా, 43 ఇంచుల వెడల్పు ఉందన్నమాట. ఈ 43 ఇంచుల వెడల్పు ఉన్న ఈ ముక్క వచ్చేసి మనము బాడీకి అటాచ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు దీని కింద ఇంకో లేయర్ వస్తుంది కదా, దానికి వచ్చేసి మనం ఈ 43 ఇంచుల్ని డబల్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ సింగిల్ లేయర్ బాడీకి అటాచ్ చేస్తాము, దాని కిందికి వచ్చేసి డబల్ లేయర్ 43 ఇంచులు 43 ఇంచుల 2 పీసులు తీసుకొని జాయిన్ చేసుకొని దీని కింద అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రిల్స్. ఇప్పుడు దీని పొడుగు వచ్చేసి 15.5 ఇంచులు ఉంది. దీని కింద వచ్చే లేయర్ వచ్చేసి 16 ఇంచులు తీసుకోవాలి. ఓకేనా, 16 ఇంచులు ఎందుకంటే మనం కింద బాటమ్ దగ్గర 1/2 ఇంచు ఫోల్డింగ్ వస్తుంది కదా, దాని గురించి అని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు క్లియర్గా పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మొత్తం లెంత్ ఎంత, బాడీ లెంత్ ఎంత, లేయర్స్ ఒక్కొక్క ముక్క ఎంత తీసుకున్నాం అనేది ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తా, క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తా చూడండి. ఇక్కడ మనం టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 43 ఇంచులండి. 43 ఇంచుల లెంత్ అనమాట. 43 ఇంచుల్లో 14 ఇంచులు మనం బాడీ లెంత్ కోసం అయితే తీసేసాము. 14 ఇంచులు మైనస్ చేస్తే మనకి 29 ఇంచులు అయితే వస్తుంది. 29 ఇంచుల్లో మనకి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్కి హాఫ్ చేసుకున్నా మనకి 14.5 ఇంచులు అయితే 2 లేయర్స్కి వస్తాయి.
ఈ 14.5కి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 15 ఇంచులు. కింది లేయర్‌కి ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకోవాలి బాటమ్ ఫోల్డింగ్ కోసం. అలాగే పైనవి 2 పీసులు, కిందొచ్చేసి 4 పీసులనమాట. ఓకేనా? మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నా అండి. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ నేను మొత్తం కుట్టే వీడియో అయితే చూపించడం లేదండి. ఎందుకంటే నాకు ఫ్రాక్ కదా, కొంచెం కంఫర్ట్‌గా లేదనమాట. ఫోన్ పెట్టడానికి అనేది నాకు ప్లేస్ సరిపోలేదు. ఇక్కడ నేను మీకు క్లియర్‌గా అర్థమైనట్టయితే చెప్తాను. ఇక్కడ మనం లైనింగ్ పీస్‌ని అలాగే మెయిన్ పీస్‌ని మొత్తం జాయింట్ చేసేసి నెక్‌కి పైపింగ్ ఏసాననమాట. అలాగే డాట్స్ కూడా పట్టేసాను. ఇక్కడ హ్యాండ్ కటింగ్ అయితే చూపించలేదండి. ఇక్కడ నేను 3/4 హ్యాండ్స్ అయితే తీసుకున్నా. చిన్నగా పఫ్ అయితే పైన ఇచ్చాననమాట. ఇక్కడ ఈ బాడీకి హ్యాండ్ కూడా జాయిన్ చేసేసానండి. అంటే మనకి ఇక్కడ బాడీ మొత్తం రెడీ అయిపోయింది. అలాగే నేను గ్యాదరింగ్ కూడా చేశాననమాట. అంటే మనం కుచ్చులు అనేవి చిన్నగా దీనికి సరిపోయినంత అయితే పెట్టుకున్నాను. చూడండి, సింగిల్ లేయర్ మనకి బాడీకి సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని కిందికి ఇంకో డబల్ వస్తుందనమాట. ఇప్పుడు మనం సింగిల్ పీస్‌ని బాడీకి అటాచ్ చేసుకొని దాని కింద ఇది ఎంత విడ్త్ అయితే ఉందో, ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకున్న ఈ క్లాత్ ఎంత విడ్త్ ఉందో దానికి డబల్ క్లాత్‌ని ఫ్రిల్స్ పెట్టుకొని దీని కింద సరిపోయేటట్టు ఫ్రిల్స్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎన్ని ఇంచులకు పెట్టాలి అనుకుంటే పైన 1 ఇంచ్ విడ్త్‌కి ఈ కింది పీస్ వచ్చేసి 2 ఇంచులు అడ్జస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? పైన ముక్క ఒకవేళ 2 ఇంచులు తీసుకుంటే ఆ 2 ఇంచుల ప్లేస్‌లోనే ఈ కింద అటాచ్ చేసే ముక్కని 4 ఇంచుల ముక్కని 2 ఇంచుల్లో అడ్జస్ట్ చేయాలి. అర్థమైంది కదండీ! ఎందుకంటే మనం పైన 43 ఇంచెస్ తీసుకున్నాం. కిందిది 86 ఇంచెస్ అన్నమాట. ఓకేనా? అందుకని మనం 1 ఇంచ్‌లో 2 ఇంచెస్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బాడీకి ఈ లేయర్‌ని అటాచ్ చేసుకోవాలి. ఈ లేయర్ కింద మనం ఆల్రెడీ ఒకటి చూపించాను కదా, దాన్ని అటాచ్ చేసేయాలి. ఇక్కడ నేను లైనింగ్ కూడా కుచ్చులు పెట్టి అయితే తీసుకున్నా అండి. ఇలా మనకు సరిపోయినంత లైనింగ్. ఇక్కడ నేను లైనింగ్ ఎంత అంటే 2.5 మీటర్లు కింద గేర్ కోసం అయితే తీసుకున్నాను. పైన బాడీకి మీటర్ తీసుకున్నా. అంటే 3.5 మీటర్లు మొత్తం తీసుకున్నా. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నా అంటే 4 మీటర్స్ అండి మొత్తం ఫ్రాక్ అయితే నాకు 4 మీటర్స్ పట్టింది. నేను కూడా ఇలా కుచ్చులు పెట్టుకొని మనం బాడీకి అయితే అటాచ్ చేసేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా బాడీకి అయితే గ్యాదరింగ్ మొత్తం అటాచ్ చేసేసాను. చూస్తున్నారు కదా, మీకు ఫ్రాక్ లుక్ అయితే వచ్చేసింది. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నేను ఇప్పుడు చెప్పిన కొలతలతోని, అంటే నేను ఫస్ట్ ఇప్పుడు ఏదైతే చెప్పానో 1 ఇంచ్‌లో 2 ఇంచ్ వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోమని, అలా గనుక మీరు ఫాలో అయితే ఏది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చింది. ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా సరిపోయిందనమాట. అలాగే ఇక్కడ లైనింగ్ మెయిన్ పీస్ జాయింట్ చేసినప్పుడు కూడా ఖర్చు బయటికి కనిపియకుండా ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. పోగులు కూడా ఊసిపోకుండా లోపలికి ఉంటదనమాట. ఖర్చు చాలా నీట్‌గా ఉంటుంది. ఈ ఖర్చు బయటికి కనిపియకుండా ఎలా జాయింట్ చేసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇది ఎలా జాయింట్ చేసుకోవాలో మీరెళ్ళి చూడొచ్చు. ఇంకో సైడ్ కూడా 2 సైడ్‌లు నేను ఇలాగే జాయింట్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్ కుట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రాక్‌ని ఇలా ఉల్టాలో తిప్పేసి చేతుల దగ్గర నుంచి సైడ్ కుట్టేసేయాలి. అది ఎలా కుట్టాలో కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ మనం సైడ్ కుట్టేటప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ 2 జాయింట్లు కరెక్ట్‌గా కలిసేటట్టు చూసుకోండి. హెచ్చు తగ్గులు రాకూడదు. అలాగే మనం చేతి జాయింట్ చేసాం కదా, ఈ 2 కుట్లు కూడా ఇక్కడ సమానంగా కలవాలన్నమాట. ఇక్కడ కూడా మనం అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఈ చేతి స్టార్టింగ్ నుంచి చూసుకొని ఇక్కడ లూజ్ కొలుచుకొని స్ట్రెయిట్‌గా ఇలా ఈ కుట్లన్నీ కలుపుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇక్కడ ఈ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి. అలాగే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైనుంచి సైడ్ జాయింట్ చేసుకొని వచ్చి ఈ లైనింగ్స్ అయితే సెపరేట్‌గా వదిలేయాలి. ఇవి సైడ్‌కి తీసుకొని ఫస్ట్ ఈ లోపల మెయిన్ పీస్‌ని అయితే స్ట్రెయిట్‌గా ఒక కుట్టేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం ఈ జాయింట్లు కూడా సమానంగా కలిసేటట్టు చూసుకోండి. ఇలా లైనింగ్స్ వదిలేసి స్ట్రెయిట్‌గా మెయిన్ పీస్‌ని ఫస్ట్ కుట్టుకోవాలి. ఈ 4 ముక్కలను అయితే కలిపి కుట్టేయకూడదండి. అలాగైతే మనకి నీట్‌గా ఉండదన్నమాట. కాళ్ళకి తట్టుకున్నట్టు ఉంటది. అందుకని ఫస్ట్ ఈ లైనింగ్‌ని వదిలేసి మెయిన్
ఫ్రాక్ పీస్ని అయితే కుట్టేసేయాలి. సెకండ్ కుట్టేసుకునేటప్పుడు ఈ లోపలికి ఆల్రెడీ మనం కుట్టేసాం కదా ఫ్రాక్ పీస్కి, దాన్ని లోపలికి అనేసి ఈ లైనింగ్ పైనుంచి అయితే కుట్టేసుకోవాలి. ఇలా 2 సైడ్లు కుట్టుకున్న తర్వాత కింద బాటమ్ కూడా 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసేయాలి. మనం ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలాం కదా, దీన్ని కింది సన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ కుట్టేయాలన్నమాట. సైడ్ కుట్టిన తర్వాత మనం కుట్టుకున్నట్టయితే చుట్టూ ఒకటేసారి కుట్టేయొచ్చు. ఇలా మొత్తం కుట్టిన తర్వాత మనకి ఫ్రాక్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నా, చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే ఇక్కడ సైడ్ జాయింట్స్ అన్నీ పర్ఫెక్ట్గా కలిసాయి. చూడండి ఇక్కడ జాయింట్లు చూపిస్తున్నా. ఇలా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకుంటే మనకి ఫ్రాక్ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రాక్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. చూడండి చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఈ వీడియో మొత్తం చూసినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో టైలరింగ్ సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి అయితే ఛానల్ని విజిట్ చేసి చూడండి. కొత్త ఛానల్ అండి, ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.